ఈరోజు పాజిటివ్ రిజల్ట్. ఈ కపుల్ తిరుపతి నుండి వచ్చారు. తనకి 31 ఇయర్స్. తనకి మ్యారేజ్ అయ్యి అరౌండ్ 2.5 ఇయర్స్ అవుతుంది. తనకి ఫస్ట్ నుంచి కూడాను పీరియడ్స్ 2-3 మంత్స్కి ఒకసారి వస్తూ ఉంటాయన్నమాట. తను ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంది. అప్పుడు తనకి లెట్రజోల్ టాబ్లెట్తో పాటు రికాంబినెంట్ ఎఫ్ఎస్హెచ్ ఇంజెక్షన్స్ ఇస్తేనే ఎగ్ రిలీజ్ అయింది. అలా ఒక 2-3 సైకిల్స్ ట్రై చేసిందంట. బట్ షీ డిడ్ నాట్ కన్సీవ్. తర్వాత తనకి తిరుపతిలో లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అయిపోయిందనమాట. సో డ్రిల్లింగ్ అయిన తర్వాత కూడాను ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతా ఉంది. తను నా దగ్గరికి బై ద ఎండ్ ఆఫ్ జూలై అట్లా వచ్చింది. వచ్చిన తర్వాత తనకి స్కాన్ చేసినప్పుడు పీసీఓ ప్యాటర్న్ కనిపించింది. హార్మోన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఎల్హెచ్ ఎలివేటెడ్. హస్బెండ్ కౌంట్ బాగుంది. తనకి ఫస్ట్ సైకిల్ స్టిమ్యులేట్ చేసినప్పుడు ఎగ్ వచ్చింది, ఎండోమెట్రియం మంచిగా ఉంది, అయినా షీ డిడ్ నాట్ కన్సీవ్. సో సెకండ్ సైకిల్ మళ్ళీ ట్రై చేశాము. తనకి ఎక్కువ రోజుల పాటు లెట్రజోల్ ఇవ్వాల్సి వచ్చింది పీసీఓడి వలన. తను 27th డే ఎగ్ రిలీజ్ అయింది. 8.7 ఎండోమెట్రియం ఉంది. షీ కన్సీవ్డ్ ఇన్ సెకండ్ సైకిల్. తర్వాత ఈ రోజు తన స్కాన్ చూస్తే 8 weeks 6 days ప్రెగ్నెన్సీ పాజిటివ్. అయితే తనకి లాప్రోస్కోపీ అయింది. చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు, మేడం ఎందుకు స్లో ప్రాసెస్, లాప్రోస్కోపీ చేసేయచ్చు కదా, వెంటనే కన్సీవ్ అవుతాము అని. కానీ లాప్రోస్కోపీ అందరికీ అవసరం లేదు. టాబ్లెట్స్ ప్లస్ ఇంజెక్షన్స్ ట్రై చేసిన తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా కానీ, లేదా ఎగ్ రిలీజ్ అయినా కన్సీవ్ అవ్వటం లేదు అనుకున్నప్పుడు మాత్రమే లాప్రోస్కోపీ చేస్తాము.